నీ కృపాభిషేకముతో మీరు నింపి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అందరికీ అనుగ్రహించి నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి బలపరిచి మీరు మహిమ పొందుతారని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాటలో చరణం పాడదాం. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ సెప్టెంబర్ నెలలో చక్కని అద్భుతమైన శుభ సమయం ఈ పునరుత్థాన ఆరాధన మనకు దయచేశారు. మరి గత కొన్ని వారాలుగా మనం నెహెమ్యా గ్రంథంలో నుండి దేవుని వాక్యం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం. 8వ అధ్యాయంలో మనం నేర్చుకున్న భాగానికి ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 10వ వచనంలో 8వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు అక్కడ వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయండి, ఇది వరకు తమ కొరకు ఏమీయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. హల్లెలూయా. ఇక్కడ ఈ 10వ వచనం 8వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు అధికారి అయిన నెహెమ్యాను, యజ్రా శాస్త్రిని, లేవీయులను నిలవబడి జనులందరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోయిన ఈ సమయం గతంలో ఎంతో దేవుని ఆరాధించాం, ఎంతో కనపరిచాం. ఈ మధ్యకాలంలో కొంత కొరత ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ అన్నిటిలోనూ దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఈ ఆరాధన ప్రారంభించుకున్నాము అని చెప్పి వారు ఒక ప్రక్కన సంతోషముతో, ఒక ప్రక్కన దుఃఖముతో, మరొక ప్రక్కన పశ్చాత్తాపముతో వారు ఏడుస్తూ ఉన్నారు.
ఏం చేస్తున్నారండి? ఏడుస్తుంది. అయితే మీరు ఏం చెప్తున్నారంటే అధికారి అయిన నెహెమ్యా, యెజ్రా శాస్త్రి, లేవీయులు ఏం చెప్తున్నారు అంటే మీరు దుఃఖపడవద్దు, మీరు ఏడవద్దు. ఎందుకు దుఃఖపడవద్దు, ఏడవద్దు అన్నారంటే ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఈ దినము దేవుని సంతోషముగా ఆరాధించే దినము కనుక ఈ దినము మీరు ఏం చేయాలంటే పదండి అంటే రండి, క్రొవ్విన మాంసమును భోజనం చేద్దాం, మధురమైన పానమును త్రాగుదాం. దీని కొరకు ఏమి సిద్ధం చేసుకోలేని కొంతమంది ఉన్నారు, వారికి మనం వంతులు పంపించాలి, వాటాలు పంపించాలి. ఏ సిద్ధపాటు లేని వారికి మనం కాస్తంత భాగం ఇద్దాం అని చెప్పి జనులతో ఈ అధికారి అయిన నెహెమ్యా, శాస్త్రి అయిన యెజ్రా, లేవీయులు మీరేం చేశారంటే అందరినీ ప్రోత్సహించారు. ఆ రీతిగా దేవుని యందు యెహోవా వలన ఆనందిస్తే మీకు ఏమొస్తుంది? చెప్పండి అక్కడ వాక్యం. యెహోవా యందు ఆనందించుట వలన మనకేమొస్తుంది? బలము. చెప్పండి, ఏం కావాలి మనకి? బలం కావాలా? ఎంతమంది బలం కావాలి? బలం కావాలా వద్దా? మీరు బలం ఉందా? మీకు ఉందా? బలం ఉందా? ఈ బలం చాలదు, ఈ బలం చాలదు, చాలా బలం కావాలి, బలం కావాలి. దేవునిలో ఆనందిస్తే మనకు బలం వస్తుంది. దేవునిలో ఆనందించడం అంటే ఏంటి? యెహోవా వలన ఆనందించుట అంటే ఏంటి? పాట ద్వారా ఆనందం, వాక్యం ద్వారా ఆనందం, దేవుని ఘనపరచుట ద్వారా ఆనందం. ఈ ఆనందం మనం సంపాదించుకోవాలి, అప్పుడే మనకు బలం వస్తుంది. నీకు బలం కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, కానీ దేవుని వల్ల ఆనందం ఏది? దేవుని నువ్వు ఆరాధించేది, దేవుని నువ్వు సేవించేది, దేవుని సేవ తక్కువ, బలం కావాలని ఆశ చూస్తే ఎక్కువ. నీకు బలం కావాలంటే ఎవరిస్తారు? దేవుని ఆనందించు. ఎలా ఆనందించాలి? ఆనందించండి యేసుక్రీస్తునందు స్తుతి చెల్లించండి అన్ని వేళలందు దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. ఇక్కడ నీకు బలం రాదు. ఆడి పాడి ఆనందించు, సంతోషించు, ప్రభువులో గర్వపరిచాయి, నామని గొప్ప చేయి. ఇక్కడ గొప్ప చేసి నువ్వు ఈ రాత్రికి వచ్చింది మరొక సమయం
తెలియబడనీయాలంట. నీకెంత ఓర్పు ఉందో, నీకెంత భక్తి ఉందో అందరికీ తెలియాలంట. తెలియాలంటే ఇంట్లో కూర్చొని కొంచెం కింద మంచ కింద పెడితే దొరకదు. ప్రకటన చేయాలి. ఏం చేయాలండి? ప్రకటన చేయాలి. ఇతరులకు తెలియచేయాలి. ఇతరులు నిన్ను చూడాలి. నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి సాక్షిగా నిన్ను నీవే సిద్ధం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్కరికి కొత్త వస్తుంది, ఒక్కొక్కరు చూడండి. ఈ నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో యెహోవా వలన ఆనందిస్తే మనకేమొస్తుంది చెప్పండి? బలము కలుగుతుంది. బలము కనుక ఈ దినమున మనము ఆనందించాలి. రెండవది, జనులను ఓదార్చువారుగా ఉన్నారు. అక్కడ లేవీయులు, శాస్త్రి అయిన ఎజ్రా, అధికారి అయిన నెహెమ్యా. జనులను ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనేను. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో వారు జ్ఞానము పొందుకున్నారు. అప్పటి వరకు ఏడ్చే ఏడుపు, అప్పటి వరకు వచ్చిన దుఃఖం చల్లారింది, సత్తుమణిగింది. అప్పుడు వారు ఏం చేశారంట? 12వ వచనంలో, ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించారు, అర్థం చేసుకున్నారు. ఏదో చెప్పండి వినిపోదాం అన్నట్లే ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా నడుచుకున్నారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, మరి మీకు కష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవుని పని చేసేవారు మీలో ఎందరు? దేవునికి మహిమకరముగా నిలవబడేవారు మీలో ఎంతమంది ఉన్నారు? అలాంటి వారు దేవునికి కావాలి. ఉన్నారా? అలాంటి వారు ఉన్నారా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అలాంటి వారు నాకు కావాలి. దేవుని మాట వినేవారు కావాలి దేవునికి. నీవు దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుని మాట ప్రకారంగా చేయగలుగుతున్నావా? దేవుడు అనగా దేవుని సేవకులు ఏం చెప్తారో పని చేయడమే దేవుని మాట వింట. హల్లెలూయా. అర్థమవుతుందండి? వినండి. నీవు దేవుని సేవకులు చెప్పే మాట వింటే నువ్వు దేవుని మాట వినండి. అర్థమైన చేయడం చక్కగా అర్థమైంది నాకు అన్నవాడు. అర్థమైంది? చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఏమి లేదు. దేవుని సేవకులు ఏం చెప్తే ఆ మాట ఎవరైతే విన్నారో వారు దేవుని మాట వినినట్లే. హల్లెలూయా. నీవు దేవుని మాట విన్నాను అని నీలో విశ్వాసమే ఉంటే, నీలో ధైర్యమే, నమ్మకమే ఉంటే తప్పకుండా దేవుడు నీకు బలమునిస్తాడు, ఆయన ఆనందం ఇస్తాడు, ఆయన ధైర్యం ఇస్తాడు, ఆయన ఆశీర్వాదాలకు మనల్ని నింపుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సేవకులు చెప్పే మాట దేవుని మాటగా నమ్మాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. సేవకులు చెప్పే మాట దేవుని మాటగా ఎవరైతే నమ్మరో వారికి ఆశీర్వాదాలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా ఎంతే పోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎంతే పోతుంది. అందుకే ఒక మాట అంటారు, కొత్త మాట కొలిసినా గొప్పక ఎత్తులేనంట. ఎంత తేపెట్టి కొలిసినా, ఎంత టాయిలెట్ కొలిసినా, ఎన్నిసార్లు చెయ్యాలి జనా పెట్టి కొలిసినా అదంతే ఉంటుంది. దానికి ఎక్కువ కుదరదు. నీవు ఎదగాలంటే దేవుడు దానికి ఒక పరమార్థం చెప్పాడు, ఒక సత్యాన్ని చెప్పాడు, దాన్ని నువ్వు పట్టుకోవాలంటున్నాడు. జనులు వారు చెప్పిన మాట విని ఏం చేశారట? అలాగున వారిని లేవీయులు ఓదార్చి చెప్పిన మాటకు తమకు తెలియజేసిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారం
మాంసం లేదు, మధురమైన పానం లేదు, వారికి ఎవరికైతే లేదో లేని వారికి పలహారములు. ఏమన్నారు ఇక్కడ? పలహారములు. చెప్పండి అందరూ. గత వారం నేర్చుకున్నాం, మీకు గుర్తుందా? వంతులు, వాటాలు. చూడండి, పలహారములు అనే మాట, దాని వారు వంతులు అనే మాట. వంతులు పంపించారు, లేని వారికి వంతులు. ఇక్కడ ఏమన్నదంట? పలహారములు. విశ్వాసికి, భక్తులకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? ఇతరులకు పెట్టుట. వారు చెప్పారు, సేవకులకు మీరు ఏది చేసుకున్నా ఏం చేయాలి? పెట్టాలి. పెట్టారా? ఎంతమంది పెట్టారు? చూడండి అమ్మా, అంత దయా దాక్షిణ్యాల మనకి, అంత చెయ్యి ద్వారా చేత కాదు, చేత కాదు. ఏమో నీ మనసు ఎలా ఉందో, నీకు పెట్టే స్వభావం ఉందా, ఇచ్చే స్వభావం ఉందా, ఇతరులను ఆదరించే స్వభావం ఉందా, ఇతరులను చేర్చుకునే స్వభావం ఉందా? ఏ వ్యాపారస్తులైన నీ గురించి ఏమని చెప్పుకుంటారు? నేను మాట ఆపేరనుకోండి, త్వరగా ఏమని చెప్పుకోవాలి? అమ్మాయి చేయబెట్టిందంటే అయిపోతాయి కదా, పోతాం వెళ్ళిపోతారా? లేకపోతే ఆ అమ్మ చెయ్యి పెడితే నా వ్యాపారం బాగుంటుంది అని అనుకుంటారు. నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు వ్యాపారస్తులు? నీ గురించి ఇరుగు వారు ఏం చెప్పుకుంటున్నారు? నీ గురించి విశ్వాసులు ఏం చెప్పుకుంటున్నారు? నీ గురించి దైవజనులకు ఏ మనసు ఉంది? బాగా ఆలోచన చేసుకోండి. లేని వారికి, ఏం లేని వారికి? పురోగైన మాంసం, మధురమైన పానం ఎవరికైతే రెడీ చేసుకోలేదో వారికి. లేని వారికి పలహారములు పంపించుటకును, సంబరము అంటే సంతోషముగా ఉండుటకును ఎవరి ఇంట్లకు వారు వెళ్ళేది. హల్లెలూయా. చెప్పేది కోపంగా ఇవ్వడమో, కోపంగా పెట్టడమో కాదు. అర్థమైందా మీకు? ప్రేమతో పెట్టాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములు అన్నీయు, ఇది ఎవరి పని అంటే విశ్వాసులకు, భక్తులమైన మన పని. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనం చేసేది కోపంగా చేయకూడదు, విసుకుంటూ చేయకూడదు. కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ కూడా చెప్తాడు. ఏ కొరింథీ? అక్కడ 2వ కొరింథీ 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇచ్చువాడు. విత్తువాడు అంటే ఇచ్చువాడు అని అర్థం. అర్థమవుతుందండి? విత్తువాడు అంటే ఒక విత్తనం గురించి మాట్లాడిన మాట. విత్తనముల గురించి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయినా పంట కోయును అని ఈ విషయంలో చెప్పవచ్చు. 7వ వచనం. సణుగుకుంటూ కాకయు, బలవంతముగా కాకయు, ప్రతి వారు ఒకరే చదవండి, తన హృదయములో నిశ్చయము చేసుకున్న ప్రకారము. అది
చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? నిశ్చయము అంటే నిర్ణయము. చెప్పండి అందరూ కూడా. నిశ్చయము అంటే ఏంటి? నిర్ణయము. ఇప్పుడు చూడండి, పోయిన వారంలో ఫ్యాన్లు కావాలి అంటే 6 సహోదరులు చేతులు ఎత్తారు. వారు ఏం చేశారంటే నిశ్చయం చేసుకున్నారు. వారు నిశ్చయం చేసుకున్న దాన్ని ఎప్పటికైనా ఒక 6 నెలలు పోయినా, చెప్పండి, 3 నెలలు పోయినా, 3 రోజులు పోయినా, 3 సంవత్సరాలు పోయినా మాట్లాడండి. అయితే ఇశ్రాయేల్ గారు మాత్రం ఆదివారం మాట్లాడాలి, సాయంకాలం తెచ్చేసారు. అందుకే ఆ పెద్ద కూర్చున్నా చూడండి. దేవుడు నా కష్టార్జితాన్ని మందిరంలో ఉంచాడు. చెప్పడం దేవుడు మైంపరచుగా. ధైర్యం అన్నమాట. అది దేవుడిచ్చిన ధైర్యం. నీతి మంతులు ఎప్పుడు కూడా తలదించుకుని ఉంటారు. వాక్యం తెలుసా నీకు? తల ఎత్తుకునే ఉంటారట, తల పైకెత్తుతారట. గుమ్మములారా మీ తలను పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకొని. ఎవరో నీ మెడ ఎక్కకూడదు, నీ తల ఎత్తేలా కాదు, నీ మొక్క ఎత్తేలా కాదు, నీకు నీవుగా నీ తల పైకెత్తాలి. హల్లెలూయా. అది దేవుడిచ్చిన గొప్ప ధన్యత, అది గొప్ప వరమండి. నెహెమ్యా గ్రంథంలో వద్దాం. ఇక్కడ ఈ కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో బలవంతంగా ఇవ్వకు, సనుకుంటూ ఇవ్వకు, ఇష్టపూర్వకముగా ఇయ్యి. అడిగేది కదా అంతంలో బాగోదేమో అని చేయకు. నీ హృదయపూర్వకమైన ప్రేమతో దేవుని కార్యములు చేయండి. చేసి చూడండి ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో. తెలియకయే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు, భక్తులకు ఆతిథ్యం ఇచ్చిన వారు ఉన్నారు, భోజనం పెట్టిన వారు ఉన్నారు, ఇంటికి చేర్చుకున్న వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయి, ఎలా వస్తాయి అనుకుంటున్నారు? రాజమండ్రిలో ఒక దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులకు ఒక పేద తల్లి, ఒక నిండు వృద్ధురాలు, ఆమెకు 4 కోడళ్ళు. వాళ్ళెవరి సహాయంతో కాదు కానీ ఆమె ఇచ్చే పెన్షన్ ఆమె బ్రతుకుతుంది. సేవకులకు ప్రతి బుధవారం ప్రతి బుధవారం మధ్యాహ్నం మంచి వంట చేసి దైవజనుల కుటుంబానికి భోజనం పెడతారు. అయ్యా మీరు మా ఇంటికి రాగలరా, లేకపోతే ఇంటికి పంపించేయమంటారా? ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి, ఆమె పేరు శారమ్మ. ఆ తల్లి పేరు శారమ్మ. ఆ ముసలమ్మ ప్రతి బుధవారం మధ్యాహ్నం చక్కని భోజనం దైవజనులకు ఏర్పాటు చేస్తుందండి. ఆ అంటదట, అమ్మా నువ్వు పెద్ద వయసు గల తల్లివి కదా, నీకు ఎందుకమ్మా అని సేవకులు అంటే అంటుందట. అయ్యా బ్రతికి ఉన్నాను కదా, దేవుడు ఈ గుడారంలో ఈ దీపాన్ని ఉంచాడు కదా, కాస్తంత అవకాశం ఇవ్వండి అయ్యా, కాదనకండి బాబు అంటున్నారు. ఆ తల్లి ప్రతి బుధవారం ఒక పూట భోజనం అంటే అమ్మగారి గారిగా దూరంగా ఉంటారేమో వినండి, పిండి వంటతో భోజనం పెడుతుంది. మనం భోజనం పెట్టడమే మహా కష్టం, మళ్ళీ పిండి వంట ఇంకేమన్నా ఉందా? బాగా వినండి. నీవు సేవకులను లేక సంఘమును ఎలా గౌరవిస్తావో, ఘనపరుస్తావో దాన్ని బట్టి ఉంటుంది నీకు దీవెన. ఈ భూమి మీదకి నీవేమి తీసుకురాలేదు, ఏమి పట్టుకెళ్ళవు. కానీ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు తెచ్చుకో. మంచి పేరు. గొడవల మనిషి అంటున్నారా, కూతురాడతామంటారా, శపిస్తున్నామంటారా, లేక దేవుని సేవలో బలమైన పాత్రగా వాడబడుతున్నావు అంటారా? నీకు ఏ బిరుదు ఉంది, నీకు ఏ సాక్ష్యం ఉంది, అది చూసుకోండి. నెహెమ్యా గ్రంథంలో చూద్దాం. చూడండి 14వ వచనంలో క్రింది భాగము ఏమనంటే, ఇశ్రాయేలీయులు ఉత్సవ కాలమందు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడి కనుగొనెను.
చేతనవ్వలేదు. అందుకే ఎవరన్నా సేవకులు వచ్చినప్పుడు మీ అంతా ఉంటారు, నా అంతా ఉంటారు, ఎవరన్నా నేర్పేరా వెంటనే ఒకరు స్టార్ట్ చేసేవాళ్ళు లేదు. ఓ అందరూ వీటిలో దొంగలాగా 10 మంది అక్కడ చదువుతున్నారు. ఇదే చేతనైంది. చివరికి నేర్పేది ఇదేనా? ఒకరు స్టార్ట్ చేయండి. పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసింది ఏంటంటే, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి దేవుని వాక్యములో ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. చాలు, మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇప్పుడు జరిగే ప్రోగ్రాంలలో ఏం కడుతున్నారు? అది చెట్లు, చెట్లు, ఈ చెట్లు, పచ్చని చెట్లు అని లారీకి, నేలకి, ఆటలకి, ఆటలకి, ఇది ఆ చెట్లు ఆకులతో ఏవో షాల్లో కడుతున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి? 9 రోజులు. 3 రోజులు ఉండేది, 5 రోజులు ఉండేది, 7 రోజులు ఉండేది, 9 రోజులు వాడవాళ్ళది. ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు మీరు? మీకు అర్థమైందా? దీన్నే కాపీ కొట్టారట. అలాగే చెప్పి మన ఇంటికి పచ్చనాలు గుడ్డు చెట్టు తెచ్చుకున్నారంట. దేవుడు చెప్పిందే కదా అని. గుబురు గల చెట్లు, ఆకులు ఫుల్గా నిండుకున్న చెట్లు, ఉలివ చెట్లు, అడవి ఉలివ చెట్లు ఆకులు. ఆ ఆకులన్నీ తెచ్చుకొని కొమ్మలతో పర్ణశాలలు కట్టుకోవడానికి దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రకారముగా వారు సిద్ధం చేస్తున్నారట. ఇది పర్ణశాల అంటే. ఇప్పుడు మనం మాట్లాడదాం. 27వ కీర్తన వాక్యములో వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఆపత్కాలమందు తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే, నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. పాడండి. నా బలమా, నా కోట, నిజంగా నువ్వు ముందుగా ఆరాధనకు వస్తే ఈ ప్రతిష్ఠిత దినము, ఈ వ్రత దినము, ఈ ప్రతిష్ఠిత అర్పణ దినము, ఈ దినమున మనోహర
వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా యెహోవాను ఘనపరిచే ఘనమైన దినమని నీవు అనుకొని కోరకుండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన నిన్ను ఎక్కించువాడై ఉన్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నన్ను ఎక్కించాను. నువ్వు ఈ కొండలు ఎక్కలేవు, మరి కొండ మార్కం కొండ ఎక్కలేవు. అర్థమైందా? ఆ కొండలు ఎక్కమని కాదు, అర్థమవుతుందా? ఏ కొండ తీర్థయాత్రలు వెళ్ళమని కాదు, నువ్వు ఏ కొండకు షికారు చేయడానికి కాదు, నువ్వు జనం చూడడానికి కాదు, నువ్వు ఎక్కవలసిన కొండ అనుభవాల కొండ. హల్లెలూయా! ప్రార్థించే కొండ, సాక్ష్యమిచ్చే కొండ, సువార్త ప్రకటించే కొండ. ఆ కొండను నువ్వు ఎక్కాలి. వాక్యం ఉంది, 1000 కొండల మీద పశువులు నావే కదా. అంటే కొండలే ఉన్నాయనుకుంటారు. ఇది వాక్యం బట్టి నాకేమర్థమైందంటే 1000 కొండలు ఉన్నాయి. దేవుడు కొండల్ని ఆయన పుట్టించాడు. నదులు కూడా ఆయనే, లోయలు ఆయనే, సముద్రములు ఆయనే, భూమిలో ఉన్న దిగంతములను అని ఆయనే నిర్మించాడు. మనం అనుకుంటాం ఆ కొండ ఈ కొండ, ఇది చూస్తే పాపం పోద్ది అంటావు. కొండలు చూస్తే పాపం పోతే రక్షకుడు ఈ లోకానికి నరుడుగా రావాల్సిన పనేంటి? మానవుడిగా వచ్చి శిలువ యాగం అవ్వాల్సినంత పనే ఉందండి. బాగా గమనించండి. నీవు చేసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి. నీ వాగ్దానం కరెక్ట్ గా ఉండాలి. నీ మాట ఎవరంటే ఎవరు తెలుసా? అలా ఉండాలి దేవుని పిల్లలు. ఈరోజు పని వచ్చిందండి, మరి ఆదివారం దేవుడిని క్షమించమని క్షమాపణ కోరుకుంటాను, అడుగుతాను అని అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయం వచ్చింది, ఉండడమే. ఆరాధించవలసిన సమయం వచ్చింది, ఆరాధించడమే. హల్లెలూయా! కనుక మన ఉద్దేశములు, మన ఆలోచనలు దేవునికి అంకితం కావు, దేవునికి ఇష్టం కావు. దేవుని చిత్తమును కొనసాగించాలి. హల్లెలూయా! చూడండి వాక్యంలో వెళ్దాం. ఇక్కడ ఈత చెట్ల కొమ్మలు, ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, గుబురుగల చెట్ల కొమ్మలు ఎన్ని తెచ్చి పర్ణశాలలు కట్టాలని ఉంటే, ఇక్కడ 17వ వచనములో క్రింది భాగం చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. హల్లెలూయా! తర్వాత 18వ వచనములో క్రింది భాగము, వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. దేవుని పిల్లలు అక్కడక్కడ చెదిరిపోయినట్టు ఉండకూడదు. చూడండి, ఇప్పుడు బయట ఎలా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎలా ఉన్నారు? విశ్వాసులు, క్రైస్తవులు చెదిరిపోయినట్టు ఉండకూడదు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చువాడు దేవుడు. చెదిరిపోయి ఉండకూడదు, అక్కడక్కడ ఉండకూడదు. సంఘము ఏకముగా, వాక్యం ఉంది, మీరు సమాజముగా సంఘముగా కూడుకొనుట మానకూడదు, మానేయకూడదు, కూడుకోవాలి. అందరూ ఏకముగా ఒక చోట కూడుకున్నారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకొస్తు మహా పండగ దినమున అందరూ ఒక చోట కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశముల నుండి ఆ ఇల్లంతా నిండుకున్నట. అకస్మాత్తుగా వచ్చిందట. ఆ అందరూ కూడా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా! హిందీ, ఇంగ్లీష్ కాదు, తమిళమో, ఉర్దూ కాదు, ఒడియా కాదు, ఏ మలయాళమో కాదు, అన్య భాషలు. అది పరలోక భాష. హల్లెలూయా! నీవు దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. చూడండి, ఈ చదివిన భాగంలో 9వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. ఇశ్రాయేలీయులు అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా! మన పాపాలు ఒప్పుకోనాకే టైం
గోని బట్టలు కట్టుకున్నారంట. ఇంకోటి ఏం చేశారు? తల మీద ధూళి పోసుకున్నారంట. ఎందుకు? ఉపవాసంతో భోజనం చేయకుండా వారి పాపములు, వారి పితరుల పాపములు. చాలా మంది గృహాల్లో విగ్రహారాధన జరుగుతుంది. బాగా వినండి, విగ్రహారాధన చాలా భయంకరమైంది. అందుకే ఒక శుక్రవారం నేర్చుకున్నాం. ఆకాశవాణి దేవతకు పిండి వంటలు చేయడానికి అమ్మలు పిండి విసుకుతున్నారంట. పిల్లలు ఎక్కడికి వెళ్ళారంట? పిల్లలు పొలలేరు. నాన్న ఏం చేశారు తెలుసా? పొయ్యిలు రాజు పెడుతున్నారంట. ఈ మూడు ఒక పనికే. పొలం చాలు. అమ్మ నాన్న పిల్లల్ని ఎక్కడ పంపారు? పొలలేరు కంటే పంపారు. నాన్న ఏం చేస్తారు? ఉన్న పొలంతో పొయ్యి రాజేసేస్తున్నారు. అమ్మలు ఏం చేస్తున్నారు? పిండి తీసుకెళ్తున్నారు. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? విగ్రహారాధన సంబంధమైన పండగలకు, ఆకాశవాణి దేవతకు పండగ చేస్తున్నారు. నువ్వు ఏ పండగ చేస్తున్నావు? యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఘనముగా ఆచరించే భక్తి నీవు ఎంచుకున్నావా? నీవు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. చూడండి, ఈ 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉన్నారు. అయితే గోనె బట్టలు కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి నిలవబడి జనులందరి మధ్యలో తమ పాపములు ఒప్పుకుంటున్నారు. తమ పితరుల పాపములు ఒప్పుకుంటూ దేవునికి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు జరుగుతుంది 5వ వచనంలో క్రింది భాగంలో చూద్దాం. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యము అంతయు నీకే నమస్కారం చేయుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని గొప్పతనాన్ని తెలుసుకో. వచ్చాను వెళ్ళిపోతానని అనుకో. ఏదో పాడుతున్నారు అని నువ్వు చెప్పమంటున్నారు, చప్పట్లు కొట్టమంటున్నారు, కళ్ళు చూసుకోమన్నారు, ప్రార్థన అనుకోకు. లోతుగా వెళ్ళు. లోతైన అనుభవంలోకి రా. లోతైన భక్తిలో సాగు. ఏదో బలవంతంగా కూర్చోకు. ఇక్కడ కష్టంగా కూర్చోకు. నీ హృదయంలోనికి దేవుని మాటలు వెళ్ళని. మూఢత్వంగా ఉండకు, దుర్మార్గంగా ఉండకు. సేవకులు నేర్పిస్తున్నారు, కష్టపడి ప్రయాసపడి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే మేము నీళ్ళెత్తినట్టు చల్లగా ఏ మాత్రం పట్టించుకో. ఈ రాత్రి సువార్త కొట్టమంటే ఇంట్లో నుంచి ఏదో కథలు వాళ్ళెచ్చేస్తున్నాయి, మెల్లెచ్చేస్తున్నాయి, ఖాళీ లేదు. ఇన్ని సాగులు చెప్తున్నావు. నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో నీకు తెలుసా? నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది? ఎందుకు నువ్వు అలాగా దేవుని నామానికి మహిమ లేకుండా చేస్తున్నావు? దేవుని కనపరచకుండా మారిపోతున్నావు. ఇంకా మార్పు రాదా నీకు? ఇంకా మారు మనసు రాదా? హల్లెలూయా. ఎప్పుడు మారుతావు? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. ఎప్పుడు మారుతావు? ఇంకా మార్పు పొందవా? ఇంకా మార్పు పొందవా? నీ బ్రతుకు ఎప్పుడు మార్చుకుంటావు? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. ఇంకెప్పుడు మార్చుకుంటావు? ఏమా ఇలాగే జరిగిపోతా? భర్తనేమో చీటిందండి అని ఇంటికాడ వంట చేసుకుని హ్యాపీగా తిన్నట్టు ఉండదు అనుకున్నావా? కాలం చాలా భయంకరమైన కాలం రాబోతుంది. వింటున్నావా? నీ పిల్లలు ఈదులు ఆడుకుని అందరినీ నిలదీసి సవాలు విసరకుండా వచ్చేస్తున్నారు. అలాగే ఉండాలి రా బాబు మీరంటే అని వాళ్ళకి మూఢత్వం నేర్పుతున్నావా? ఎలా ఉంది నీ ఉద్దేశం? నీ ఆలోచన ఎలా ఉంది? కాస్తంత గమనించు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు. నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు నా బిడ్డవు అంటున్నాడు. అయితే ఇశ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంటే అర్థమేమనుకుంటున్నావు? దేవుని బిడ్డలైన మీరు ఏదేదో డబ్బాశ, పేరాశ, బలమాశ, ఏదో ఆశలో ఉన్నావు. నీ ఆశలు ఒక రోజున చెదిరిపోయే కాలాలు వస్తుంది. ఆ ఆశతో నువ్వు చలమణి అవ్వలేదు. ఏదో ఒక దినాన పట్టబడతావు. జాగ్రత్త. ఆ కాలంలో ఆకారం పట్టబడ్డాడు తెలుసా నీకు?
కోరాహు అభిరాములు పట్టబడ్డారు. తెలుసా మీకు? ఏమనుకుంటున్నాం? ఎప్పుడు ఇలాగే చల్లగా జరిగిపోతాననుకో. నిర్ణయం చేసుకో. దేవునికి ఒడంబడిక చేసుకో. దేవుని మాట మీద నువ్వు ఆధారపడు. ఈ 9వ అధ్యాయంలో మంచి అద్భుతమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడు దీవించిన ఆయన దీవించడానికి ఈ ప్రార్థనే కానీ ఆయన గొప్పతనాన్ని వర్ణించావా? సముద్రంలో ఉన్న వాటిని, ఆకాశంలో మహాకాశంలో పట్టజాలి దేవుడు ఆయన మహిమను కొనియాడే అనుభవం నీవు నేర్చుకున్నావా? నీవు దేవునిలో బలముగా సాగాలంటే ఆయన వల్ల ఆనందించు. అప్పుడు నీకు బలం వస్తుంది, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది, అప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది, అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది. ఎన్ని వేల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెడుతున్నావు నీకు తెలుసా? నీకు తెలియకుండానే అయిపోతున్నాయి. ఒక అయినట్టున్నాడు 20 రోజులు అయిందట. ఈ భుజం ఎక్కువచ్చి ఇప్పుడు 30,000 ఖర్చు పెట్టాడు. ఎడం భుజం ఎక్కువచ్చి 20 రోజులు అయిందట. 30,000 ఖర్చు పెట్టాడట. అయినా కానీ చెయ్యి పైకి ఎక్కనివ్వట్లేదు. హల్లెలూయా. వినండి, చల్లగా జరిగిపోతే అవయవాలు బాగున్నాయి అనుకోకండి. దైవ భయం కలిగి దేవుని వెంబడించండి. దేవుని మార్గంలో నడవండి. దేవుని చిత్తానికి లోబడండి. డబ్బులున్నాయి, డబ్బులు నిన్ను నడిపించు. డబ్బులు ఎక్కడికో తీసుకెళ్తాయా? డబ్బులు చెప్పండి. నేను అడిగిన కాడ ఎక్కడ అప్పుకుంటుంది అనుకుంటున్నారా? నేను అడిగిన కాడ తెచ్చేస్తాను, సిటీకి వెళ్తున్నావు. నిజమే, నీ మంచితనాన్ని బట్టి అప్పిస్తున్నారు. నువ్వు వడ్డీ కట్టేస్తావని అప్పులు ఇస్తున్నారు. లేకపోతే నీ మాటను బట్టి నువ్వు మూర్ఖంగానే తీర్చలేను అంటే సరిపెట్టేస్తున్నారు. అయితే దేవునికి దూరంగా ఉండవనా? మూర్ఖంగా ప్రవర్తించమనా? దుర్మార్గంగా బ్రతకమనా? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవు నాశనం చేయబడిన వారిగా ఉండాలి. దేవునికి అంకితం చేయబడిన వారిగా ఉండాలి. దేవుని చిత్తానికి లోబడిన వారిగా ఉండాలి. దేవునికి అలాంటి ప్రార్థన సకల ఆశీర్వాదములు ఆయన వశంలో ఉన్నాయి. నేను దీవించాలంటే ఆయన దీవించగలడు. నేను శపించాలంటే చెప్పండి శపించగలడు. మరి దీవించాలంటే గత వారం నేర్చుకున్నాం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఆ దుష్టులు ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, వాళ్ళు అదుష్టులు. పాపుల మార్గమున నిలవకూడదు, వాళ్ళు పాపాత్ములు. అపహాసకులు కూర్చుండే చోటులో నువ్వు కూర్చోకూడదు, వారు అపహాసకులు. ఈ 3 గ్రూపులను విడిచిపెడితే దేవుని వాక్యమును ధ్యానిస్తాం, దేవునిలో ఆనందిస్తాం, దేవుడు నీకు బలం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి ఎవరు కల్దీల పూర్వాల స్థలం నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. హల్లెలూయా. అబ్రహాముకు అతని ఊరేంటి? అక్కడ వాక్యం ఉంది చూడండి. ఊరు కల్దీల ఊరు. ఆయన ఊరి పేరే ఊరు. అర్థమైందా? అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అబ్రహాముగా మార్చేశాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఈ రోజున అబ్రహాము గురించి చెప్పుకోకుండా ఏది లేదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి. నీవు విశ్వాసులైతే నీకు తండ్రి. నీవు విశ్వాసులు అయితే నీకు తండ్రి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. ఆయన గొప్ప దేవుడు. నీకు దేవుడే, నాకు దేవుడే. ఎప్పుడు? నీవు ఆయనకి లోబడినప్పుడు, ఆయన చిత్తమును జరిగించినప్పుడు నీకు నాకు దేవుడే. మరొక మాట చూద్దాం. చూడండి, ఈ అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైన మనస్సు గలవాడు. నీకు ఎలాంటి మనసు ఉంది? నీకు ఇలా చూడండి, నీకు ఎలాంటి మనసు ఉంది? నమ్మకమైన మనసు ఉందా? నీ మాట ప్రకారముగా దేవుని వాక్యములకు అనుగుణముగా నువ్వు చేయగలుగుతున్నావా? చేస్తున్నావా? దేవుని చిత్తానికి నువ్వు లోబడుతున్నావా? దైవ కార్యములు ఎరిగిన వారిగా మనము దేవుని కార్యం చేయగలుగుతున్నామా? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. Yeah.
అధ్యాయములో ఎంత నమ్మకమైన మనస్సు గలవాడు అబ్రహాము అని ఎరిగి దేవుడు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేశాడు దేవుడు. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించావు. అబ్బాయి ఎంత గొప్పది! నీతిమంతుడు దేవుడు. ఆయన బిడ్డలమైన మనము నీతిమంతులుగా ఉండాలి. మరి ఎలా ఉన్నారంట? చూడండి, 16వ వచనంలో ఉంది. ఎలా ఉన్నారు? అయితే వారును మా పితరులను గర్వించి దేవునికి లోబడక నీ ఆజ్ఞలకు చెవి యొక్కలేదు. వింటున్నారా? ఇక్కడ ఎంతమంది దేవుని మాటకు లోబడే వారు ఉన్నారు? ఎంతమంది లోబడనల్లని వారు ఉన్నారు? మీ హృదయాల్లో తెలుస్తుంది. పైకి ఎవరికి తెలియదు, పైకి ఎవరికి తెలియదండి. పైకి అందరం కూడా ఎలా ఉన్నాం? చేసుకున్నాం, చక్కగా కూర్చున్నాం, పాడుతున్నాం, చప్పట్లు పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. కానీ హృదయంలో ఎవరికి గర్వం ఉంది? గర్వం. అమ్మా మాట్లాడకండి, అక్కడ మాట్లాడితే ఇక్కడ వచ్చేస్తుంది. హృదయంలో ఎవరికి గర్వం ఉంది చెప్పండి. నాకు ఉందని చెప్తానా? మీరు చెప్తారా? ఎవరో చెప్పరు, ఎవ్వరు మనం. కానీ మన గర్వం ఉందో లేదో మన హృదయాలు మరి చెప్పమ్మా, మన హృదయాలు పరీక్ష చేస్తాడట దేవుడు. ఏం చేస్తాడండి? పరీక్ష చేస్తాడు. డాక్టర్ గారు ఇక్కడ నచ్చేస్తుందండి, ఇక్కడ నచ్చేస్తుంది, ఒకసారి ఇక్కడ చూడండి, చెయ్యండి, ఇక్కడ చెయ్యండి. అది ఎవరన్నా చెయ్యొద్దేనా? దౌడలో కొట్టేస్తాం. డాక్టర్ గారు ఏమంటాం? అక్కడ బాబయ్య, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అదే ఇంకో మనిషి ఏమన్నా చెయ్యాలి, ఓ పేడ కొట్టారు. ఏ ఆయన డాక్టర్ గారు కదా కదా. చూడండి, నిన్న పాప ఒక అమ్మాయి బస్సులో కలిసింది. వాళ్ళ తల్లిని త్రాగుపోతున్నానా దౌడ మీద కొట్టేస్తే చెవి చిరిగిపోయింది. చెవి చిరిగిపోతే అందులో నుంచి రక్తం బయటకు వచ్చి చెవి నరం ఇరిగిపోయింది అన్నాడు. ఆ అమ్మాయి నన్ను గమనించి, నేను ఫోన్లో ప్రార్థనలు చేయడం మాట్లాడడం నన్ను గమనించి నా పక్క సీట్లో కూర్చోంది. అమ్మగారండి అని పిలుస్తుంది. అమ్మ చెప్పరా మాట్లాడుతుంది. నాకు వివాహం కాలేదు, మా నాన్న త్రాగుపోతూ, మా అమ్మ ఇలాగా మా నాన్న కొట్టేస్తే చేయగలగైంది. కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఒక రికమెండేషన్ వలన. వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే 20వ తారీఖు ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాం ఆపరేషన్ చేయడానికి, ఇప్పుడు వాళ్ళ కాలం ఉన్నాడు. ఆ బాధతో తల్లి అమ్మో బాబు అండాను కూడా లేకుండా కళ్ళు నీళ్ళు వటవటి వచ్చేస్తూ ఉందా తల్లి. ముందు సీట్లో కూర్చొని 2 మాటలు చెప్పి ప్రార్థన చేశాను. నా వంతు నేను చేయవలసిన కార్యం అక్కడ దేవుడు జరిగించాడు. బస్సులో కూడా సువార్త. ఈ ప్రక్కన ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రక్క వాళ్ళు, ఈ ప్రక్క వాళ్ళు 2-3 సీట్లలో 6 నాకు తోడైపోయారు. 3 గంటల టైంలో 6 తోడయ్యారు. వాళ్ళందరికీ కూడా 2 మాటలు ఇలాగా ఎలాగా ఎలాగా మాట్లాడుతా వారిని కొన్ని మాటలతో బలపరిచి వచ్చేటప్పుడు ఖర్చీతో కళ్ళు తుడుచుకున్నారు. నేను బస్ దిగొద్దా? దిగలలేదా? మన జీవిత యాత్ర అంత సువాసనగా, పరిమళ సువాసనగా గుబాళించాలి. హల్లెలూయా. అమ్మా ఆదివారం రాత్రి సువార్త కూడా 2 అంటే అసలు కదలవు. ఎన్నిసార్లు చెప్పినా ఏదో చెవుకోసిన మేకలాగా అమ్మగారు అయ్యగారు అరడమే అంటే తప్ప మీరు మాత్రం మీ ఇంట్లో నుంచి ఎదురుగా రారు. ఎవరు చేస్తారు సేవ? ఎవరు చేస్తారు సువార్త? అరిగిపోయిన రికార్డులా యేసుప్రభు ఆటో తెచ్చేస్తాడు. అందులోకి 2 పిల్లలు ఈ అరిగిపోయిన రికార్డులు 2 ఎక్కేస్తాయి. ఇంకంతే. వాళ్ళందరూ పెద్దలు, సీఎంలు. మీరు కూడా అయ్యి బాబోయ్ పిఏలు. ఎవరికి? సీఎం గారు పిఏలు మీరు కదా. మీరు కూడా అంతే. అయ్యా మీరు కూడా ఒక్కరికి దప్పికొన్న వారికి నీళ్ళు ఇచ్చే వరమున్నా అమ్మా దాహము అని అలవటిస్తున్నారు. వారికి వాక్యాన్ని అందించవా? నీ వద్దు నీవు చెయ్యాలా లేదా? నీ పని నువ్వు చెయ్యాలా లేదా? ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టమన్నాడా? దప్పికొన్న వారికి నీళ్ళు ఇమ్మన్నాడా? నువ్వేమిస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మాటలు చూస్తే చాలా పెద్దవి చెప్తావు, కానీ సువార్త ఉందా? ప్రకాశం ఉందా? తేజస్సు ఉందా? వెలుగు ఉందా? ఒక వాక్యం 60వ అధ్యాయం 7వ చెప్తాడు, లేమో తేజరిల్లమో వెలుగు నీకు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, ధూళి దులిపేసుకో, నీ మెడపట్లు విప్పివేసుకో, సుందరమైన సువార్త వస్త్రమును నీవు ధరించుకో. ఇది దేవుని పిల్లలు. నేను పుచ్చుకున్నాను ఎక్కడ? కొచ్చేరులోనో కుండీలోనో.
బోరు కాడం ఏం పుచ్చుకున్నావు? దైవ భయం లేదు ఎవరికి. ఎవరు సేవ అంటే సువార్త అంటే లెక్కలు రాను. ఏంటో నువ్వు వద్ద అక్కడ ఏదో వజ్రాల కోట కట్టేస్తారనుకుంటున్నావా? ఆయన పాద ధూళి ముట్టుకోవడానికి కూడా నీకు యోగ్యత లేదు. అయినా దేవుడు నిన్ను ఆకర్షించాడు, దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏంటి నీకున్న ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, నీవు దేవుని సన్నిధానంలో ఎలాంటి తీర్మానం చేసుకోవాలో వాక్యం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటలు మీరు చదువుకోవచ్చు. ఎలా నిర్ణయం చేసుకోవాలి? 10వ అధ్యాయంలో చివరిగా ఈ మాట చదువుకుని మనం ఊహించుకుందాం. చూడండి, నిర్ణయము అనే మాట. హల్లెలూయా. 35వ వచనం చదువుదాం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్ష ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయం చేసుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయం చేసుకుంటేమి. చాలు, ఇక్కడ తప్పదు. గీత రాసుకోండి, ఇక్కడ దాకా చెప్పారు. గీత పెట్టుకోండి కన్నా ఉంటే అంతే, చాలు. 35, 36 వచనం చూడండి. అమ్మా బాబు జాగ్రత్తగా వినండి. నీ నిర్ణయం ఎలా ఉంది? ఎలాంటి నిర్ణయం చేసుకుంటున్నావు? దేవుని దగ్గర ఎలా సమర్పించుకుంటున్నావు? నాకు వీలైతే, నాకు కుదిరితే, ఆ టైం ఎలా ఉంటుందో నేనే చెప్పలేను అంటున్నావా? అలా ఉండకూడదు. నువ్వు ఒక నిర్ణయం చేసుకొని, నేను దేవుని బిడ్డను యేసు రక్తంలో కడగబడ్డాను, నా మాట అంటే మాటలాగా ఉండాలి, నా దేవుడు గొప్పవాడు, నీతిమంతుడు, నేను కూడా అలాగే నీతిగా బ్రతుకుతానని నిర్ణయం చేసుకోవాలి. పశువులలోనూ, జ్యేష్ఠ కుమారుల్లోనూ, మా భూమి పంటలోనూ ప్రతి విషయంలో ప్రథమ ఫలమును దేవుని సేవకులు, యాజకులు, మందిరము ఆ చోటికి నేను తీసుకుని వస్తానని నిర్ణయం చేసుకున్నాను. ఎవరు తిరగబడేవారు ఉన్నారనుకున్నారు? ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం 16, 17 వచనాల్లో. వీళ్ళు గర్వించి దేవునికి లోబడని వారు, దేవుని ఆజ్ఞలకు చెవియొగ్గలేని వారు, వారు విధేయులవడానికి మనస్సు లేని వారు. కానీ మరి మనం ఎలా ఉన్నాం? మనం దేవుని పిల్లలుగా దేవునికి లోబడాలి, దేవుని మాటను కనుగొనాలి, దేవుని చిత్తానికి మనం శిరస్సు వంచాలి. గతంలో నేర్చుకున్నాము. ఎజ్రా శాస్త్రి ఆయన ఎత్తైన చోటును నిలవబడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతుంటే జనులందరూ కూడా ముఖములు నేలకు వచ్చారు. విన్నారా? గుర్తుందా? దేవునికి నమస్కారం చేశారు, ఏడుస్తున్నారు, దుఃఖముతో ఉన్నారు. నీకు అలాంటి పశ్చాత్తాపం ఉందా? అలా దేవునికి లోబడే వరం ఉందా? గర్వం తీర్థం లేతే లేదు. మనం పెట్టింది తింటున్నారా పాస్టర్ గారు అనుకుంటున్నావా? లేకపోతే నేను ఇచ్చింది ఆ ఫ్యాన్ అనుకుంటున్నావా? నేను ఇచ్చింది ఆ కుర్చీ అనుకుంటున్నావా? నేను ఇచ్చింది ఆ కిటికీ అనుకుంటున్నావా? ఏముంది నీ మనసులో? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. బలమైన పాత్రగా నిన్ను చేయాలనుకుంటే నువ్వెందుకు మంచం కింద, కొంచెం కింద దాక్కుంటున్నావు? ఏం బాధపడిపోతున్నావు? సువార్త కూటానికి రా అంటే ఏంటి నీకు ఆ చింత? నేను రాను. అసలు ఈ మాట, ఈ అధికారం నీకు ఎలా వచ్చింది? ఎక్కడైనా దైవ సన్నిధి సహవాసం జరుగుతుందంటే సంఘముగా, సమాజంగా కూడడం మానకూడదు. అది నీకు గర్వం. దేవునికి లోబడే మనస్సు నీకు లేదు. నీవు అవిధేయతలో ఉన్నావు. దాన్ని విడిచిపెడితే నువ్వు దీవించబడతావు, యెహోవా వలన ఆశీర్వదించబడతావు. ఆనందించడం వల్ల బలము కలుగుతుంది. ఆ బలము నీకు కావాలా? ప్రభువులో ఆనందించు. మరలా చెప్పుదును, ఆనందించండి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలట. ఆనందంలో కష్టాలు మర్చిపోతావు, నీకు తెలుసా? బాధలు మర్చిపోతావు, నీకు తెలుసా? నన్ను అంటారు, ఇన్ని అప్పులు పెట్టుకుని ఎలా నవ్వుతారమ్మా మీరు? ఈ నవ్వు నాది కాదు, దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మీరేం చెప్తారు? చిన్న అత్తగారితో కై వద్ద చాలు మాము, అది ఎలాగా దాని గుడ్డ పుస్తకంగా ఏదో ఉంటాయి, ఇలా బిసిపోతారు. మూతి ఇలా పోదు, సుంచు మూతిలా సుంచుకుంటులే. నవ్వు రాదు ముఖానికి. అత్తగారు మంచినీళ్ళు అడగకూడదు, అత్తగారు కొంచెం కూర అడగకూడదు, అత్తగారు కొంచెం ఏం పెట్టకూడదు. మొక్కలు ఇలా పోతాయి. మొరపేట ఏ పెట్టలేవా? ఎందుకు పెట్టవు? పెట్టడానికి నీకు జ్ఞానం లేదా? దేవుడి జ్ఞానం ఇవ్వలేదా? నీ భర్తను ఎలా చూడాలి? త్రాగుబోతుల భర్తలు ఉన్నారు ఎంతో మంది. భార్యలు నలిగిపోతున్నారు.
అలాగే కాపురం ఎందుకు చేయాలి? వదిలేసి పోవచ్చు కదా, ఎందుకు పోవడం లేదు? ఆ సంసారంలో కాపురాన్ని అలా నిలబెట్టుకోవాలి. ఉత్తమురాలైన భార్య ఉంటే ఉత్తముడైన భర్త ఉన్నాడా? ఆడవాళ్ళు మగోళ్ళు కూడా ఇంటికి మా ఆవిడ అలాంటి మా పిల్లలు గొప్ప చెప్తారు వెళ్ళి అలా చెప్పుకోవడం ఎంత లోకువా? ఈ ఆడవాళ్ళు ఏం చెప్తారు? మా ఆయన అలాంటి, మా అత్తగారు అలాంటిది అని ఆడవాళ్ళు వెళ్ళి అలాగే చెప్తారు. ఇది ఒక రికార్డు. పేపర్కి ఇచ్చినట్టో, టీవీ యాడ్ ఇచ్చినట్టో ఏంటో ఈ ఉద్యోగాలు. మనస్సులో పెట్టుకుని మోకరించి ప్రార్థించు. నీ అత్తమ్మ ఎలాంటిదో, నీ కోడలు ఎలాంటిదో, నీ భర్త ఎలాంటి వాడు, నీ అల్లుడు ఎలాంటి వాడు, నీ కూతురు ఎలాంటిదో. ఒక అల్లుడు ఉన్నాడు, అత్తగారు ఏం పెట్టినా సరే మందు పెట్టేసింది అంటాడు. అర్థమైందా? అత్తగారు ఎంత మంచి భోజనం పెట్టినా అందులో మందు ఏదో పెట్టేసినట్టుంది అంటాడు. ఈ అల్లుడికి అత్తగారి దగ్గర ఎవరో తిన్నాకుంటుందా చెప్పండి? ఇంకే మంచి పదార్థం వండి పెట్టినా ఏమంటాడు? ఇందులో ఏదో మందు పెట్టేసింది, ఇంకెప్పటికీ తినడం జరగదు. ఇలాంటి అల్లుళ్ళు ఉన్నారు, ఇలాంటి కోడళ్ళు ఉన్నారు. అందుకే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకమైన మనస్సు కలిగి అబ్రహాము వలె నిలవబడాలి. హల్లెలూయా! మంచి మనసు కలిగి ఉండండి. మంచి నిశ్చయత నిర్ణయం చేసుకోండి. దేవునికి లోబడండి. నీవు చేసే కార్యములు ప్రేమతో చేయండి. మనం విన్నాము కదా కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో మనం విన్నాము ఏంటి? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇసుకుంటూ చేయకండి, కొంచెముగా చేయకండి, సణుకుంటూ చేయకండి, బలవంతంగా చేయకండి. దేవుని కార్యమని చేయండి, దేవుని చిత్తమని చేయండి. దేవునికి లోబడితే దేవుడు నీకు బలమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఎన్ని వేల రూపాయలు పోస్తున్నావో బయట వృధాగా ఖర్చులైపోతున్నాయి. నీ జీవితంలో, నీ శరీరంలో, నీ కుటుంబంలో ఆరోగ్యం లోపించింది. దానివల్ల జరిగిన కారణం ఏంటంటే గర్వము, అవిధేయత. అవి రెండు విడిచిపెట్టు. దేవుని వలన ఆనందించు, ప్రభువును బట్టి సంతోషించు. నీవు ప్రభువులో సంతోషించడం వలన నీకు బలము కలుగుతుంది. దేవుడి వర్తమానము దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. లేచి నిలబడదాం. పరమ తండ్రి, నీ పాదాల చేస్తున్నావు నాయన. నీ కౌగిట్లో భద్రం చేస్తున్నావు నాయన. మాలో గర్వం ఉందా, అవివేకం ఉందా, అవిధేయత ఉందా? విడిచిపెట్టబడ్డన్నావు. ఇశ్రాయేలీయులు ఏ విధముగా గర్వించారో, మోసపోయారు అయ్యా. వారికి వచ్చిన నష్టాలు, కష్టాలు మేము చూస్తున్నాము. మరి మేము మా పాపములు, మా పితరుల పాపములు ఒప్పుకుంటున్నామా?